శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఒక మూవీ ఈవెంట్‌లో చిరంజీవి గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెడుతున్నారు డైరెక్టర్లు అనే విధంగా మాట్లాడటం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అసలు చిరంజీవి గారు ఇలా మాట్లాడడానికి గల కారణాలేంటి? ఏం లేదండి, ప్రొడ్యూసర్లని నలిపేస్తున్న డైరెక్టర్లు అన్నాడాయన. నలిపేయటం అంటే అసలు సినిమా పరిశ్రమే ఇన్ టోటల్ ఇప్పుడు డైరెక్టర్ సెంట్రిక్‌గా నడుస్తోంది. పాత రోజుల్లో నిర్మాతలు, రచయితలు కూర్చుని కథలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ప్రొడక్షన్ హౌసు నికరంగా కూర్చుని స్క్రిప్టులు తయారు చేసి, అప్పుడు ఒక డైరెక్టర్ గారిని తీసుకొచ్చి ఆ పద్ధతిలో వెళ్ళటం లేదు ఇప్పుడు. ఇప్పుడు రివర్స్‌లో నడుస్తోంది. రివర్స్‌లో నడవటం అంటే ఇన్ ది సెన్స్ ఒక డైరెక్టర్ గారు ఒక సబ్జెక్ట్ అనుకుంటాడు. ఆ సబ్జెక్ట్‌ని హీరో గారికి కనెక్ట్ చేస్తాడు. ఏదో ఒక హీరో కనెక్ట్ అవుతాడు దానికి. అయిన హీరో గారు ఆయన ఊహించిన మార్కెట్ ప్రకారం ఏవో కరెక్షన్స్ చెప్తాడు. ఆ కరెక్షన్స్ ఇన్కార్పొరేట్ చేసి వీళ్ళు ఓకే అనుకున్న తర్వాత ఆయన చుట్టూ డేట్స్ కోసం తిరిగే ప్రొడ్యూసర్లలో ఒక ప్రొడ్యూసర్‌నో, లేకపోతే డైరెక్టర్ గారి చుట్టూ తిరిగే ప్రొడ్యూసర్లలో ఒక ప్రొడ్యూసర్‌నో ఎవరో ఒకళ్ళని పెట్టి, నా దగ్గర కథ ఉంది, హీరో గారి డేట్స్ ఉన్నాయి. ఇదే పెట్టుబడిగా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్‌ని ముగ్గులోకి దింపుతున్నాడు. దింపిన తరువాత వాళ్ళు తమ క్యాపబిలిటీస్ ప్రూవ్ చేసుకోవటానికి, అంటే ఇన్ని కోట్ల బడ్జెట్ని హ్యాండిల్ చేయగలడు ఈ డైరెక్టరు అని ప్రూవ్ చేసుకోవటానికి భారీ తారాగణాన్ని దింపుతున్నారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ క్యారవాన్లు, ఖర్చులు, అలాగే క్వాలిటీ కంటెంట్ అనే పేరుతో డేస్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం, షూటింగ్ జరిగే డేట్లు అది పెంచుకుంటూ వెళ్ళిపోవడం, దానివల్ల ఖర్చు తడిసి మోపెడవటం. తీరా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ నికరంగా విజయం, అంటే విజయానికి గ్యారంటీ లేనటువంటి ఇండస్ట్రీలో ఈ ప్రయోగాలన్నీ చేసి ఫైనల్గా నష్టపోయేది ప్రొడ్యూసర్ అవుతాడు. అలా జరిగిన చాలా సినిమాలు చూసాం మనం ఈ మధ్య కాలంలోనే. అంటే ప్రొడ్యూసర్కి ఏం చెప్తున్నారు, ఎలా కన్విన్స్ చేస్తున్నారు, ఇలాంటి సినిమాలకి హీరోలను ఎలా కన్విన్స్ చేసి ముగ్గులోకి దింపుతున్నారు డైరెక్టర్లు అని ఆశ్చర్యం, అంటే ఒక రకంగా ఆశ్చర్యచకితులను చేసిన సినిమాలు అనేకం చూసాం మనం. ఓపెన్గా చెప్పుకోవాలంటే రాజాసాబ్ అనేటువంటి సినిమా ఎలా డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి డౌట్ వచ్చింది, మరి ఎంత బడ్జెట్, అంత మార్కెట్ ఉన్నటువంటి ప్రభాస్ని ఈ కథ చెప్పి ఎలా కన్విన్స్ చేశాడు ఈయన అని. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాజెక్టుకైనా కర్త, కర్మ, క్రియ డైరెక్టరే. వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది చిరంజీవి గారు చెప్పాడు. చెప్పి నిర్మాతల్ని నలిపేయకండి అన్నాడు. నలిపేయకండి, మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రొడ్యూసర్లను నలపకండి, మంచి కంటెంట్ డిజైన్ చేసుకోండి, జనాలని అట్రాక్ట్ చేసే మినిమం గ్యారంటీ ఉండే కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి, ఆ ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ని తక్కువ ఖర్చులో తెరకెక్కించడానికి ప్రయత్నం చేయండి, డేస్ తగ్గించండి, షూట్ డేస్. గతంలో 23-25 రోజుల్లో సినిమా తీసేవాళ్ళు, ఇప్పుడు మీరు విపరీతంగా సంవత్సరాలు తీస్తున్నారు. ఈ సంవత్సరాల పాటు సినిమాలు తీయటం అనేది మానేయండి. నెల రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోయే పద్ధతిలో చేస్తే ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు మిగులుతాయి. అలాగే మిగిలిన అంశాలు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, ఆ వచ్చిన టెక్నాలజీని వాడుకుంటూ బ్రైట్గా సినిమాని ఎలా తీయాలి అనేది ఆలోచించండి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎందుకు డైరెక్టర్లకే వార్నింగ్ ఇచ్చాడంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి అనుకుని చెప్పాడు. నిజమే, ఆయన మాట్లాడిన దానిలో ఎంత మాత్రమూ తప్పు లేదు, పూర్తి వాస్తవమే మాట్లాడాడు ఆయన. డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు మామూలుగా ఇండస్ట్రీలో డైలాగ్ అది. కాబట్టి కెప్టెన్ ప్రాపర్గా ఉంటేనే నావ నడుస్తుంది, గట్టు చేరుతుంది, లేకపోతే సముద్రంలో కలిసిపోవడమే. ప్రొడ్యూసర్ల పరిస్థితి అదే.
ఈ కెప్టెన్ గారు ప్రాపర్గా వ్యవహరించకపోతే మునిగిపోయే పడవ ప్రొడ్యూసర్దే. సో ప్రొడ్యూసర్ క్షేమాన్ని ఆలోచించండి, ప్రొడ్యూసర్లను ఇబ్బంది కలిగించకండి, గతంలో అలా ఉండేది కాదు కానీ ఇప్పుడు జరుగుతోంది అది అని ఎందుకు మాట్లాడాడు ఆయన? కొరియన్ కనకరాజు సినిమా ఆయన చూసినప్పుడు ఆయనకు ఒక వ్యూ వచ్చింది బడ్జెట్కి సంబంధించి, ఇంత ఖర్చు అయి ఉంటుంది కదా అని అడిగి ఉంటాడు ఆయన. కానీ అంత కాలేదండి, ఇంతే అయింది అని చెప్పుంటారు వీళ్ళు. ఇంతలో సినిమాని ఇంత క్వాలిటీగా తీయగలగటం అనేది సాధించిన మేర్లపాక గాంధీని వేదిక మీద అభినందించాడు ఆయన. అభినందించిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. కనుక ఒక రకంగా డైరెక్టర్లు అందరూ కొంత ఆయన్ని పట్టించుకుని తక్కువ ఖర్చులో మంచి కంటెంట్ తీసి మినిమం గ్యారంటీ ఉండేలాగా, నష్టాలు భారీగా రాకుండా, ప్రొడ్యూసర్ గారు స్వల్పమైనటువంటి నష్టంతో బయటపడిపోయేలాగా ఒకవేళ సినిమా దెబ్బతింటే ఇంకొక సినిమా తీయటానికి అతను ప్రిపేర్డ్గా ఉండేలాగా, ఆ సమర్థత లేకపోతే ఆ స్తోమత ఉండేలాగా, ఒక సినిమా ఫ్లాప్ అయితే అసలు ఇండస్ట్రీ నుంచి పారిపోయే పరిస్థితి రాకుండా ప్రొడ్యూసర్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయటం టైమ్లీ డెసిషన్, అది టైమ్లీ కాన్వర్జేషను, టైమ్లీ వార్నింగ్ కూడా.